అరుంధతి నక్షత్ర ఘట్టం ఈ మధ్య కాలంలో అంటే మా టైంలో కూడా మాకు కనపడలేదు అది. కానీ చాలామంది అంటే ఎవరి టైంలో ఎవరికి కనిపించదు, కనప- వారికి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కనపడలేదు. నువ్వు మాకు కనిపించలేదు, వాళ్ళకి ఎవరికో కనిపించింది కాదు, ఎవరికి కనిపించదు. దాన్ని చూపించడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ అసలు? చూడమ్మా, ఉమ్, ఇట్స్ అ వెరీ వెరీ యాప్ట్ దాని ఆచారం అమ్మా. ఉమ్, మీకు నార్త్లో లేదు, ఇది ఉమ్, సౌత్లోనే ఉంది. కానీ ఉమ్, సౌత్లో ఉన్నా కానీ ఇట్స్ చాలా గొప్ప విషయాన్ని మనకు చెప్పదలుచుకున్నారు వాళ్ళు, మన పెద్దలు. ఉమ్, ఇప్పుడు ఉదయం పూట ఉమ్, అదిగో అరుంధతి నక్షత్రం అని ఇటు చూపిస్తారు, ఉమ్, ఇటు చూస్తారు, వాళ్ళు ఫోటో తీస్తారు, ఉమ్. ఓ ఆల్బమ్లో పెట్టుకుంటాం. పెట్టుకుంటారు. ఉదయం పూట నక్షత్రాలు ఉంటాయా? ఉండవు కదా సార్. ఉండవా? ఉంటాయి కానీ కనపడవు కదా సార్. నీకు కనిపించడు, నాకు కనిపించినంత మాత్రాన లేకుండా పోతాయా? ఉమ్, సో ఉంటాయి. ఉమ్, సరే, దాన్నే ఎందుకు చెప్పారు? ఉమ్, ఇది ఆ అరుంధతినే ఎందుకు చెప్పారు? అరుంధతి నక్షత్రాన్నే ఎందుకు చెప్పారు? అరుంధతి నక్షత్రం ఒకటి కాదు, అరుంధతి వశిష్ట 2 నక్షత్రాలు అవి, ఓ, 2 నక్షత్రాలు. ఆ 2 నక్షత్రాలు సరే, అరుంధతి మనం ఎప్పుడైనా లక్ష్మీనారాయణ, భారతీ విధి, ఉమ్, గౌరీ శంకరు ఇది కదా అంటే అమ్మ ముందు రావాల్సిందే. ఉమ్. అర్థమైందా? అర్థమైంది. అంత ప్రాముఖ్యం ఉందమ్మా స్త్రీకి. భారతీయ జీవనంలో అంత ప్రాముఖ్యాన్ని ఇచ్చారు. ఈ దౌర్భాగ్యులు ఆమెను ఒంటింటి కుందేలను చేశారు, ఆమెను అది చేశారు, ఆమెను ఇది చేశారని చెప్పి జాతిని నాశనం చేసి వదిలిపెట్టారు యాదవులు. నీకు అరుంధతి నక్షత్రాన్ని చూపించడంలో అరుంధతిని ఒకటి, ఆమె గొప్ప పతివ్రత. అండ్ అరుంధతి ఎవరు? దళితుల ఆడపడుచు. అర్థమైందా? ఆయన ఋషి, ఉమ్. వశిష్ఠుడు. వశిష్ఠుడు ఋషి, బ్రహ్మర్షి ఆయన. ఉమ్, ఈమె దళిత వనిత, ఈమెను చేసుకున్నాడు ఆయన. ఉమ్, మనం పురాణాల్లో మనం చదివితే అరుంధతిలో అంటారు. ఈ రోజుకి చాలా కొన్ని కులాలు ఉన్నాయి, అరుంధతి కులాలు. అరుంధతి కులాలని కూడా అంటారా సార్? అంటే దళిత కులాలని అరుంధతీయులు అంటారు, ఓహో, ఓకే. అరుంధతీయులు అంటారు. వాళ్ళ ఆడపడుచుని ఒక బ్రహ్మర్షి చేసుకున్నాడు. బాగా అర్థం చేసుకోమ్మా, ఇక్కడ ఉమ్, ఉమ్, చాలా తక్కువ స్థాయి అమ్మాయి ఒక గొప్ప స్థాయి అబ్బాయిని చేసుకుంది. కానీ వాళ్ళు ఎట్లా ఉంటారో తెలుసా? అన్యోన్యంగా ఉంటారు. దీనికి ప్రతీకగా మన గ్రహస్థితిలో 2 నక్షత్రాలు ఉన్నాయి. ఒకటి అరుంధతి నక్షత్రం, 2 వశిష్ఠ నక్షత్రం. ప్రత్యేకమైన గుణాలు ఈ నక్షత్రాలకు ఉన్నాయి. ఇక ఏ నక్షత్రాలకి లేని ప్రత్యేకత ఈ నక్షత్రాలకు ఉన్నాయి. ఏంటంటే ఒక నక్షత్రం చుట్టూ తక్కినటువంటి నక్షత్రాలు అంటే దాని గ్రహకూటమి ఒకటి ఉంటుంది, అది ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనకు ఎట్లాగైతే సూర్యుడు నక్షత్రం, సూర్యుడి చుట్టూ గ్రహాలు ఎట్లా తిరుగుతూ ఉంటాయో అట్లా తిరుగుతూ ఉంటాయి. కానీ ఈ వశిష్ఠ అరుంధతి నక్షత్రాలు మాత్రం ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ ఉంటాయి, ఇట్లా తిరుగుతూ ఉంటాయి. అవే అంటే వాటికవే ఇటు తిరుగుతూ ఉంటాయి, ఇట్లా ఒకదాని చుట్టూ ఒకటి. భార్యాభర్తలు కూడా అలా ఉండాలిరా నాయనా అని చెప్పి చెప్పడం ఒకటి. రెండవది, నీకు ఈ ఖగోళ విజ్ఞానాన్ని నీకు అందించడం. అమ్మా, మన ఆచారాల్లో అనేక రకాలైనటువంటి విజ్ఞానాన్ని మనకు అందించారమ్మా. నువ్వు దేవాలయానికి వెళ్ళావు, దేవాలయానికి వెళ్తే నువ్వు నవగ్రహాల చుట్టూ తిరగమంటారు. నవగ్రహాల చుట్టూ తిరిగినందువల్ల ఏమొస్తుంది? ఎనర్జీ. సూర్యుడు కేంద్రంలో ఉంటాడు. అవును, సూర్యుడు కేంద్రంలో ఉంటాడు. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని మనకు నవగ్రహాలని తిరగడం వల్ల చెప్తున్నారు. ఎలా అర్థం చేసుకోవాలో ఇప్పుడు అర్థమైంది సార్ నాకు.
సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తే గెలీలియోని కొట్టి చంపారు. ఉమ్. అర్థమైందా? అది మనకి వాళ్ళకి ఉన్న తేడా.